హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాం. ఈరోజైతే మేము నల్లకారం చేసి చూపిద్దాం అనుకుంటున్నాము. ఇది నల్లకారం ఇలాంటి ఏంటంటే రెసిపీలు మన తెలుగు వాళ్ళు బాగా ఇష్టపడతారండి. ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఇలాంటి వదిలిపెట్టరు, చేసుకొని తింటారు, టేస్ట్ని ఆస్వాదిస్తారు. అలాంటి రెసిపీలు ఈరోజు చేస్తున్నాం. రండి, కిచెన్ రూమ్లో ఎలాగ ఏంటన్నది చూపిస్తాం. రండి. ఏంటి ఈరోజు నల్లకారం చేస్తున్నాను. ఇవి 100 గ్రాములు ఎండుమిర్చి, ఇవి ఒక 3 స్పూన్లు సాయి మినపప్పు, ధనియాలు ఒక 3 స్పూన్లు, 2 స్పూన్లు జీలకర్ర, ఓకే, కొంచెం చింతపండు, ఇంత చింతపండు, కొంచెం 2 పాయలు ఎల్లుల్లిపాయలు, 2 పాయలు వెల్లుల్లిపాయలు, ఇదేంటిది కళ్ళుప్పు, ఇన్ని కళ్ళుప్పు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేపుదాం. ఇవి ఇంగ్రీడియంట్స్ నల్లకారానికి. అవును, కరివేపాకు కూడా ఉంది, నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేస్తాను. సాయి మినపగుళ్ళ, సాయి మినపప్పు, ఇగో ధనియాలు, జీలకర్ర, పచ్చనిపప్పు ఉంటే వేసుకోవచ్చు, కానీ పచ్చనిపప్పు లేదు, అవైలబిలిటీ లేదు. తుడుస్తున్నావా? ఎందుకంటే కారం దానికి అంటుకుపోద్ది. తడుంటే మళ్ళా కారం బూజు పెట్టే పరిస్థితి వస్తుంది. అయిపోయింది, కొంచెం ఇట్లా ఎర్రగా వేపుకుంటే మనకు తెలిసిద్ది, వాసన వస్తాం, మంచి వాసన వచ్చింది, వస్తుందిగా, తీసేయాలి. అదేలే, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, ఇది ఓకే, మంచిగా వేద్దాం. ఇంకా గుప్పుడు అనుకో, గుప్పుడు కరివేపాకు, అయిపోయినాయి. ఇట్లా ఇలా వేగితే సరిపోతుంది, ఈ కలర్ వచ్చేదాకా. అంటే మనకి ఏదైనా మంచి వాసన వస్తూ ఉంటుంది అయిపోయినట్టు. ఇది అయిపోయింది, కట్టేస్తాను. ధనియాలు, సాయి మినపప్పు అవన్నీ ఊరికి లైట్గా మిక్సీ పడతాను, తర్వాత మిరపకాయలు వేసి పట్టాలి. మిక్సీ పెట్టానా? దినుసులు ఇందాక దినుసులు పట్టాం కదా, అది ఇట్లా ఇలా లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసా కదా, ఇప్పుడు ఇదిగో కొంచెం కళ్ళుప్పు ఇంత పడుతుంది, కొంచెం తగ్గిస్తాను, వేసుకోవాలి. అదిగో ఎవరిష్టం వాళ్ళది. పడింది, వేసా కదా, అది నలిగిందా. ఇది కూడా చింతపండు ఇంత వెడలు తీపేవో, కొంచెం చింతపండు ముద్దగా అక్కడ ఒకసారి ఉండిపోద్ది, వేస్తే మొత్తం స్ప్రెడ్ అయింది, బాగుంటుంది అప్పుడు. ఇదిగో వేసి తర్వాత కొంచెం నలిగిన తర్వాత ఎల్లుల్లిపాయ వేస్తా. ఓకే, ఇప్పుడు ఇలా నలిగింది కదా, వేరే ఒకసారి చూపించు. ఇగో
ఇట్లా నలిగింది కదా, ఆ, దీంట్లో ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఓకే పొట్టు తీసుకొని వేసుకోవచ్చు, పొట్టు తీయకుండా వేసినా బాగానే ఉంటుంది. ఓకే. ఇదిగో ఇప్పుడు ఆ ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఆ ఉప్పు కూడా పట్టిద్దిలే. మంచి వాసన వస్తుంది సార్. కమ్మట వాసన వస్తుంది. కారం అది ఒకసారి దీంట్లో వేస్తే మొత్తం ఇలా కలిసింది. దీన్ని ఒక డబ్బాలో పెట్టుకొని ఉంటే వారం పైన వచ్చింది. నల్లగారం చాలా రోజులు ఉంటుందిలే. ఇలా కలుపుకోవాలన్నమాట. కలవకపోతే ఇప్పుడు కలిసింది. కూర్చో. ఏంటి అంటున్నావు? చెప్తాను. కమ్మటి నల్ల కారం రెడీ. వేడి వేడి అన్నంలో చక్కగా గీ వేసుకొని తింటే భలే ఉంటుంది. లేదు వేడి వేడి అన్నంలో తినాలి. కారం అయిపోయింది. ఇట్లా పెడితే వాసన పోతుంది. మామూలుగా మీకు చూపించాలని ఈ ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని చేసాలో పెట్టుకోవాలి. గాజు చేసా కానీ జాడీ కానీ ఏదైనా సరే, స్టీల్ డబ్బా అయినా ఏదైనా కమ్మటి వాసన పోకుండా ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలో కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దోశలో కూడా వాడుకోవచ్చు. దేంట్లో తినొచ్చు. అలా స్మెల్ పోకుండా బయటికి కమ్మదనం. ఇలా డబ్బాలో పెట్టుకున్నాం అనుకో, జాడీలో అయినా పర్లేదు, ఏదైనా మనం వీలుగా మనకి ఏది వీలుగా ఉంటుంది. ఇలా సీసాలు వేసుకొని పెట్టుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు నల్లకారం ఎలా చేసాము ఏంటన్నది మొత్తం చూపించాము. అసలు చేసేటప్పుడే మాకు మంచి కమ్మటాసన వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనక నచ్చితే మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా మేము మా వీడియోలు ఎలా ఉన్న విషయం మాకు మీరు తెలియజేయండి కామెంట్ రూపంలో ఫ్రెండ్స్. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పెడుతున్నారు నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. ఇంకెవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం సలహాలు పంపించండి, కామెంట్స్ చేయండి. ఇది ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ అండి. మీరు మా వీడియోలను వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము.